సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. అవును ప్రియులారా, ఏ కుమారుడైతే జ్ఞానాన్ని కలిగి ఉంటాడో వాడు తన యొక్క తండ్రిని సంతోషపెడతాడు. ఈ జ్ఞానము అనేది ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, కానీ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడే సంతోషపరచగలుగుతాడు. ఈ లోక జ్ఞానము అనేది ఇతరులను మోసపరిచేటువంటి జ్ఞానం కలిగి ఉంటుంది. మన యొక్క వ్యక్తిగత జీవితాలను నాశనం చేసుకునేటువంటి జ్ఞానం మనం పొందుకుంటున్నాం ఈనాడు. కానీ పరలోక జ్ఞానం అనేది అందరికీ సంతోషాన్ని పరిచేటువంటి జ్ఞానంగా మనం చూడొచ్చు పిల్లలు. తప్పిపోయినటువంటి కుమారుడి ఉదంతాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానం చేత ఆ కుమారుడు తన తండ్రి యొక్క ఆస్తిలో భాగాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అవును, ఈ లోక జ్ఞానము విడగొట్టేటువంటి జ్ఞానము, ఈ లోక జ్ఞానము నాశనానికి దారితీసేటువంటి జ్ఞానం పిల్లరా. తన తండ్రి వద్దకు వెళ్ళాడు, తన తండ్రి దగ్గర తన యొక్క ఆస్తిని తీసుకున్నాడు, దూర ప్రాంతానికి పోయాడు, విపరీతమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ, దుర్వ్యాపారం చేస్తూ తన యొక్క జ్ఞానాన్ని బట్టి నడుచుకున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క తండ్రి వద్ద నుంచి వెళ్ళిపోయాడో ఆ తండ్రికి వేదన, దుఃఖము, బాధను మిగిల్చాడు. ఎందుకంటే సమృద్ధి కలిగినటువంటి స్థితిలో నుంచి అతడు తన యొక్క ఆస్తిని తీసుకొని వెళ్ళి సరైనటువంటి రీతిలో ఖర్చు పెడితే ఆ తండ్రి సంతోషపడేవాడు. కానీ దుర్వ్యాపారం చేసి తన యొక్క ఆస్తిని అంతా కూడా పోగొట్టుకున్నట్లుగా మనం గమనించవచ్చు. అనగా జ్ఞానము లేనటువంటి స్థితిలో అతడు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. తర్వాత తినడానికి కూడా తిండి లేనప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకుని అక్కడ ఒక చక్కని మాట ఉంది. ఏంటంటే, వాడు బుద్ధి వచ్చినప్పుడు అనేటువంటి మాటను మనం చూడొచ్చు. అవును, బుద్ధి వచ్చినప్పుడు. అప్పటి వరకు కూడా బుద్ధి లేనటువంటి వాడుగా, జ్ఞానము లేనటువంటి వాడుగా తనకిష్టమైనటువంటి రీతిలో అతడు ప్రవర్తించాడు. కానీ అతడు ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుకున్నాడో, బుద్ధిని పొందుకున్నాడో, అప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఏంటి ఆ జ్ఞానం అంటే, నా తండ్రి వద్ద సమృద్ధి అయినటువంటి జీవం ఉంది. ఆ జీవాన్ని వదిలేసి నేను తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం, తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం నా తండ్రి నుంచి నేను దూరం అయిపోయినే. ఈ లోకమే నా శాశ్వతం అనుకున్నాను, ఈ లోకమే నాకు సంతోషాన్ని ఇస్తుంది అనుకున్నాను, ఈ లోకమే నన్ను గణపరుస్తుంది అనుకున్నాను. కానీ అదంతా కూడా వ్యర్థమైనటువంటి స్థితిలో నాకు కనబడుతుంది అని అప్పుడు బుద్ధి తెచ్చుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఈనాడు అనేకులంతే. దేవుడు తన యొక్క రక్షణ సువార్తను మనందరికీ కూడా వినిపిస్తూనే ఉన్నాడు. దేవుడు తన యొక్క గొప్ప ప్రణాళిక చేత మనమందరము నాశనమయ్యేటువంటి స్థితిలోకి వెళ్లకుండా నిత్యమైనటువంటి నరకము నుంచి, నిత్యమైనటువంటి అగ్నిగుండము నుంచి, నిత్యమైనటువంటి దేవుని ఎడబాటును తప్పించాలనేటువంటి ఆలోచనతో, మనందరినీ పరిశుద్ధపరచాలనేటువంటి ఆలోచనతో దేవాది దేవుడు తన యొక్క ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించి తన యొక్క రక్తాన్ని చెందించాడు. అదే సువార్త, అదే జ్ఞానము. ఆ జ్ఞానము లేనటువంటి వాడుగా ఈనాడు ఈ లోకం వెంబడి పరిగెత్తుతున్నటువంటి స్థితిని మనం చూడొచ్చుకున్నారు. ఆనాడు తప్పిపోయినటువంటి కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు, నా తండ్రి వద్ద సమాధానం ఉందే, నా తండ్రి వద్ద సంతోషం ఉందే, నా తండ్రి వద్ద సమృద్ధి ఉంది, ఆనందం ఉందనేటువంటి సత్యాన్ని గమనించి తిరిగి వెనక్కి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎంతగానో సంతోషపడ్డాడు. ఇదిగో తప్పిపోయినటువంటి నా కుమారుడు, లేదా చనిపోయినటువంటి నా కుమారుడు తిరిగి బ్రతికాడు, కాబట్టి మనమందరం కూడా సంతోషిద్దాం, మనమందరం కూడా ఉత్సాహిద్దాం, ఆనందిద్దాము అనేటువంటి ఆ యొక్క గొప్ప ఆనందము ఆ తండ్రికి కలిగినది ప్రియులారా. కాబట్టి బుద్ధి లేనటువంటి స్థితిలో తన తండ్రికి దుఃఖాన్ని, అవమానాన్ని తెచ్చాడు. బుద్ధి కలిగిన తర్వాత తన తండ్రికి సంతోషం కలిగించాడు. అలాగే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా మన తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు నుంచి దూరం అయిపోయినప్పుడు తండ్రి ఎంతో వేదన పడుతున్నాడు మన గురించి. దినమెల్లా తన చేతులు చాచుతున్నాడు మన వైపు, తిరిగి రమ్మని అడుగుతున్నాడు. ఇదిగో నాతో సమ్మతించిన ఎడల, వీరు నాతో కూడిన ఎడల మీకు సమృద్ధినిస్తాను అని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు. అయితే మనం ఆయన యొక్క ఆహ్వానాన్ని నిర్లక్ష్యపెట్టి మన ఇష్టం ప్రకారం జీవిస్తున్నాం పిల్లరా. ఎప్పుడైతే ఒక పాపి మారు మనసు పొందుతాడో పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. అవును, నీవు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడైతే మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు పరలోకంలో ఎంతో సంతోషపడుతుంటాడు. పాపి మార్పు చెంది పరిశుద్ధుడిగా మారితే, జ్ఞానాన్ని పొందుకొని పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తే పరలోకంలో దేవుడు ఎంతో సంతోషపడతాడు. కాబట్టి ఇది నా వాక్య ధ్యానము చెబుతున్నటువంటి మాట. జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపరచును. కాబట్టి ఈ లోక జ్ఞానం కాదు, కానీ పరలోక జ్ఞానాన్ని మనమందరం కూడా పొందుకొని పాపము నుంచి తప్పించబడి, క్షమించబడి నిత్యమైనటువంటి రాజ్యములు, దేవుని యొక్క రాజ్యంలో చేరినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి మనందరికీ కూడా ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీవు నా జ్ఞానాన్ని పొందుకొని నన్ను సంతోషపరచు. కాబట్టి మన ప్రతి అవిధేయత ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా, దేవుడు సంతోషించినట్లుగా మన జీవితాలను మార్చుకుందాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, వీరిచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. మీ జ్ఞానాన్ని పొందుకున్నవాడే మిమ్మల్ని సంతోషపరుస్తాడు అనేటువంటి సత్యానికి గుర్తెరిగిన మా ప్రతి అవిధేయత, ప్రతి పాపం ఒప్పుకొని
ఇదిగోనైనా మీకు సంతోషం కలిగించేటువంటి రీతిలో మా జీవితాల్లో పరిశుద్ధపరచుకొని కొనసాగడానికి కావాల్సిన కృపను దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.